నా పేరు ఇమ్మడి సతీష్. నేను గత 15 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ లెఫ్ట్ టు రైట్గా అతనికి ముఖ్య అనుసరిగా పనిచేసిన వ్యక్తిని. ఈరోజు మా హుజరాబాదు ప్రజలతో పాటు ఇక్కడ రావడం ఎందుకు వచ్చామంటే, ఈటల రాజేందర్ గారి ఎలాంటి అవినీతి చేసిండు, ఈటల రాజేందర్ గారి ఘోర నేరాలు, అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కొన్ని ఎవిడెన్స్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ఎలాంటి కిరాతకుడు అంటే, మా ప్రాంతంలో అయితే అనేక రకమైన కుల సంఘాలను కానీ యువతను కానీ అనేక రకమైన ఇబ్బందులు పెట్టి వేధింపులకు గురేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మేము అక్కడ ఈటల రాజేందర్ గారిని వద్దని వెళ్ళగొడితేనే ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చిండు. అతని గురించి నిజాలు చెప్పాలంటే, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆధారాలు సివిల్ సప్లై 5,000 కోట్ల స్కామ్. ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఎవరు తెలియనిది. గతంలో ఇది కొంత విచారణ చేసి ఏదైతే ఆఫీసరో వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఈయన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండు. దీన్ని మరొకసారి మీరు ఎంక్వైరీ చేయగలరు. దీనికి సంబంధించిన PDF ఫైల్ మీకు అందరికి ఇస్తాను. ఈ 5,000 కోట్ల స్కామ్ ఏంటంటే, ఈటల రాజేందర్ గారు చాలా తెలివిగా తప్పించుకునే వ్యక్తి. మీదికి అమాయకతంగా కనబడ్డా కూడా అతనికి అన్ని రాజకీయ వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి, అధికారంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఏం చేయలేదు. అతన్ని అనేక రకమైన అవినీతి చేసిన వ్యక్తి అతను. ఈటల రాజేందర్ గారు సివిల్ సప్లైలో 5,000 కోట్ల స్కామ్ ఏంటంటే, ఏదైతే మాది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందని కొన్ని వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. అది తిరిగి కట్టకుండా కూడా అది ఈయన అకౌంట్లో వేసుకొని ఈయన వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మన ప్రాంతంలో ఈ మిల్లర్స్కు మరియు మధ్యధరాలకు 15 రూపాయలకు ఇంట చొప్పున కొనిపించి దాన్ని దొంగ సర్టిఫికేట్లు కేటాయించి దాన్ని ఒక దొంగ రసీదులు తయారు చేసి 30 రూపాయలకు అమ్మి అవి ఒక 1500 కోట్లు ఈయన అకౌంట్లో వేసుకున్న వ్యక్తి. ఇలాంటి అన్యాయాలు, ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ వ్యక్తి. ఇంకా బయటికి రాని నిజాలు, ఈటల రాజేందర్ అంటే బయటికి రాని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను పక్కన ఉన్న చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను మొరబెట్టుకున్నాను, ఇలాంటి చేస్తే రేపు మన రాజకీయంగా ఎదగము అని చెప్పినా కూడా మార్చుకోలేదు. అట్లా ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండడం కరెక్ట్ కాదని నేను ఒకరోజు ప్రశ్నిస్తే నన్ను అనేక రకంగా ఇబ్బంది పెట్టి నన్ను వేరే వాళ్ళతోని బెదిరింపులు గురేసి నన్ను అక్కడ నుండి ఆయన చేసే పనిలో ఏదైతే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి నాకు అక్కడి వెళ్ళకూడడం జరిగింది. ఆ తర్వాత నేను చాలాసార్లు కొన్ని ప్రెస్ మీడియా కూడా చెప్పాను, అవి బయటికి ఎక్కువ రాలేకపోయింది. ఎందుకంటే ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన అధికార బలంతో వాళ్ళందరినీ ఆపేసిండు. సో మాతో కూడా మా మిత్రులు కూడా చాలామంది ఇబ్బంది పడే వ్యక్తులు ఉన్నారు. నేను స్పెసిఫిక్గా చెప్పేది అంటే, ఈటల రాజేందర్ అనే వ్యక్తి మా ప్రాంతంలో అనేక మంది దళితులను కానీ కుల సంఘాలను కానీ మహిళలను కానీ చాలా వేధింపు గురేసి చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. గతంలో చూసుకుంటే ఒక ఎంపీటీసీని కూడా చంపించిన వ్యక్తి, నేర చరిత్ర ఎక్కువ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. ఈయనకు అనుకూలంగా హాస్పిటల్లో పనిచేస్తున్న డాటా అయితే ఏది ఇవ్వలేదో దానికి సంబంధించిన ఆ డాటా ఇవ్వకపోతే అతన్ని కూడా పోలీసు వాళ్ళకి చెప్పించి ఇరికించి కొట్టిపించి అనేక రకంగా ఇబ్బంది పెట్టి చంపించిన ఘనత ఉన్న ఈటల రాజేందర్ గారికి. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ మల్కాజ్గిరి అయితే మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఇక్కడ కీలకంగా ఉన్న నాయకులందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈటల రాజేందర్ మాయ మాటలు మీరు నమ్మొద్దు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా కిరాతకుడు. ఎందుకంటే అతని దగ్గర కీలకంగా నేను ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఆయన మాటలకు మీరు మోసపోకండి. ఇది మీకు ఎవిడెన్స్ సహా ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ప్రతి దానికి ఆధారాలు కావాలి కాబట్టి మా దగ్గర చాలా కష్టపడి సంపాదించిన ఆధారాలు ఉన్నాయి. అవి కొన్ని మీకు మీ మీడియా వాళ్ళకి PDF పంపిస్తాను, మీరే చూడండి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది. ఇతను ఇప్పుడు బీజేపీ పార్టీ పోని కారణం మెయిన్ ఏంటంటే, ఈ స్కీమ్ నుండి తప్పించుకోవడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి అతని దగ్గర ఈరోజు పదవి తెచ్చుకొని ఈ జైనింగ్ కమిటీ అని ఒకటి తెచ్చుకొని ఈరోజు అనేక రకంగా జైనింగ్ కమిటీ అని చెప్పేసి ఒక్కరు కూడా జైన్ చేయకుండా బీజేపీ పార్టీ కండ కప్పుకొని బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తి కిరాతకుడు ఇవ్వాలంటే ఈటల రాజేందర్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మీరు ఇలాంటి మాయ మాటలు, ఇలాంటి మోసపోయే మాటలు ఈ మల్కాజ్గిరి ప్రజలు నమ్మద్దని మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా దగ్గర మాకు చేసిన అన్యాయం, మమ్మల్ని పెట్టిన ఇబ్బంది, ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలో సెంటు భూమి కూడా మిగలేదు. మా దగ్గర అంత ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకు మేము కావాలని
తెలియజేయడం కోసమే మేము అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కేవలం మల్కాజ్గిరి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి, ఈటెల రాజేందర్ దగ్గర పనిచేసి కీలకంగా ఉన్న వ్యక్తుల మేము, ఆయన అరాచకం మాకు తెలుసు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సరైన వ్యక్తులకు ఓటేయండి. కానీ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తికి మీరు ఓటేస్తే మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఒక సెంటు భూమి కూడా మిగిలినని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిరు, ఇప్పుడే ఎందుకు వచ్చిళ్ళు, మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మేము ఎందుకు భయపడి దాచుకున్నామంటే ఆర్థికంగా కానీ, డబ్బు పరంగా కానీ, పవర్ విధంగా కానీ ఈటెల రాజేందర్ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన తలుచుకుంటే మమ్మల్ని చీమని నలిపేస్తాడు. మేము ఆ భయం పద్ధతికి గురై ఇంతవరకు బయటికి రాలేదు. ఈ రోజు బయటికి ఎందుకు వచ్చినామంటే ఏదేమైనా మంచిదే, మా ప్రాణాలు తీసిన మంచిదే. మేము అన్యాయమైనట్టు, మేము బాధపడ్డట్టు, మేము ఇబ్బంది పడ్డట్టు ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు ఇబ్బంది పడొద్దని దయచేసి మేము మరీ గుర్తు చేసుకొని మల్కాజ్గిరి ప్రజలు ఇబ్బంది పడొద్దని మేము రావడం జరిగింది. మేము తర్వాత ఈటెల రాజేందర్ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు. దయచేసి మల్కాజ్గిరి ప్రజల మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాను, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తికి అయితే మీరు అసలు ఓటేయకండి. ఎందుకంటే ఈ 5,000 కోట్ల స్కామ్ చేసిన వ్యక్తి కావాలా, మీకు 5 సంవత్సరాలు పనిచేసే వ్యక్తి కావాలా, మీరే గుర్తించండి. రాలేదంటే మేము పోటీ చేశాడు కదా, ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి మేము పడ్డ బాధలు 7 సార్లు గెలిచి మా ఉత్తరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్పి, మభ్య మాటలు చెప్పి, మమ్మల్ని అనేక రకమైన తీయటి మాటలు చెప్పి బుజ్జపుచ్చిన వ్యక్తి రేపు ఇక్కడ కూడా ఏం చేయడు కాబట్టి, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయడు కాబట్టి ఇది మీకు తెలియడానికి కోసమే మీ దగ్గరకు వచ్చినామండి. గతంలో అంటే ఇప్పుడు ఈ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము అప్పుడు ఆయన అవినీతి చేసిన బయటకు వచ్చాము. అప్పుడు కొన్ని ఇచ్చాము, కొంతమందికి ఇస్తాను. ఆయన పవర్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు ఎవరు స్పందించలేదు, ఎవరు కరెక్ట్ తీసుకోలేదు. దానికి సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. మేము చెప్పాము కదా, మాకు భయం ప్రాంతాలు ఎక్కువ భయపడుతూ ఉండేది. ఇప్పుడు ప్రాణాలు వేయడం మంచిదే. ఈటెల రాజేందర్ తలుచుకుంటూ చంపిస్తారు. ఎందుకంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తే ఈటెల రాజేందర్. గతంలో ఎంతమంది చంపించడం మాకు తెలుసు. నీ పక్కన ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఆయన తలుచుకుంటే చీమ నడిపిస్తాడు. మొన్న ఉప్పల్లో కూడా ఎవరో ప్రెస్ మీట్ పెడితే కూడా వాళ్ళపైన దాడి చేయించిన, అంటే వాళ్ళ మనుషులు కానీ అతనికి సంబంధించిన దాడి చేయించిన చరిత్ర ఉన్న వ్యక్తి. మమ్మల్ని కూడా తప్పకుండా ఏదో చేస్తాడని భయం కొద్దున్నాం. ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఇంకా 2 రోజులు అయితే ఎలక్షన్. మా ప్రాణాలు పోయినా మంచిదే, మేము చనిపోయినా మంచిదే, కానీ ఇలాంటి వ్యక్తికి మీరు ఓటేసి మీ జీవితాన్ని కోల్పోవద్దు. మా జీవితం పోయినా మంచిదే, మీ జీవితం కోల్పోవద్దని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఈటెల రాజేందర్ వ్యక్తి ఒక్క పార్టీ వ్యక్తిని కూడా విమర్శించిన రోజు లేదు. ఇదే కేసీఆర్తో కలుసుకుంటే ఇంకా వాళ్ళకు కేసీఆర్ గారికి ఉన్న ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కేసీఆర్ గారిని విమర్శించిన రోజు లేదు. కవిత గురించి బీజేపీ పార్టీలో ఇంతమంది ధర్నాలు చేసినా, ఇంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడినా ఏ ఒక్క రోజు ఈటెల రాజేందర్ కవితను అరెస్ట్ చేయాలని మాట్లాడలేదు. ఇదే బీజేపీ పార్టీలో నాయకుడే కదా, ఏ ఒక్క రోజు కవితను అరెస్ట్ చేయమని చెప్పలేదు కదా. అలాగని ఆయనకు అన్ని పార్టీలతో సంబంధం ఉంటాయి. అన్ని పార్టీ ఈయన ఒక స్థాయిలో ఉన్నప్పుడు అన్ని పార్టీ నాయకులతో వ్యవహారం పెట్టుకుంటాడు, అన్ని పార్టీలతో కమ్యూనికేషన్ ఉంటుంది. ఆయన ఎప్పుడు వెళ్ళా ఎక్కడికైనా సీక్రెట్గా మాట్లాడుకుంటే ఒక్కడే కార్లో పోతాడు, ఎవరు రానివ్వరు. ఎవిడెన్స్ లేకుండా ప్రతి పనిలో ప్రతి దాంట్లో ఎవిడెన్స్ లేకుండా చేసే ముఖ్య వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. స్టేట్ వైజ్లో జరిగింది. దానిలో వ్యవసాయ రంగం హుజరాబాద్లో ఎక్కువ ఉంది కాబట్టి మాకు తెలిసిన విషయం అక్కడ ఉంటారు, నెగిటివ్నే ఇచ్చారు. అప్పుడు అధికార పార్టీ ఈటెల రాజేందర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి దాన్ని మభ్యపుచ్చారు, బయటికి రాకుండా దాన్ని కప్పిపుచ్చిళ్ళు. అంటే చెప్పాను కదండి, ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ కావాలని ఇప్పటి వరకు మాకు ఎవిడెన్స్ ప్రూఫ్ రావడానికి ఇన్ని రోజులు పట్టింది. అది ఎవిడెన్స్ సహా మేము ముందుకు వచ్చడం జరిగింది. లేక ఇంకా చాలా విధాలు ఆయన చేసిన అక్రమ అన్యాయాలు ఉన్నాయి. కాకపోతే వాటికి సంబంధించిన ప్రూఫ్లు లేకనే ఆగినాం. అవి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న స్థానికంగా ఉన్న ఇప్పుడున్న సీఎం గారికి మేము అది నోటీస్ ఇస్తాం. మేము అది అతని పైన తగిన చర్య తీసుకోమని కంపల్సరీ మేము నాకు వ్యక్తిగతంగా క్లాసెస్ రావడం ఏం లేదు. మేము మా ప్రాంతంలో ప్రజలకు అభివృద్ధి చేయాలి, మా ప్రాంతంలో ఉన్న జనాలు అభివృద్ధి కావాలి అని కోరుకునే వ్యక్తులము. మాకేం పని చేయకపోయినా, ఏ రోజు ₹1 ఎవరికి ఇవ్వకపోయినా, మమ్మల్ని ఏ పదవి అయిపోయినా, ఏ పవర్ అయిపోయినా అభిమానంతో ఆయన మా ప్రాంతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అని మేము ఏ కష్టం వచ్చినా పక్క నుండి ఆదుకున్న వ్యక్తులం. కానీ మా ముందే వండుకుంటూ మాతోనే వండుకుంటూ ఇలాంటి అన్యాయాలు చేసిన తర్వాత ప్రజలందరూ మమ్మల్ని అడుగుడు, మీ సారికి పని చేస్తలేడు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఇంత అన్యాయం జరుగుతుందని. మాకు నిజంగా ఇతను అన్యాయం చేస్తాడు, ఇతను ప్రజలకు అన్యాయం చేస్తాడని తెలిసిన తర్వాత మేము పక్కకు వచ్చి బయటికి జరిగింది. ఆ తర్వాతనే ఇవన్నీ ఏంది ఈటెల రాజేందర్ వెనక జరిగే కుంభకోణం ఏంది, ఈయన నిజస్వరూపం ఏందని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ రోజు వరకు ఈటెల రాజేందర్ నిజస్వరూపం అంతా బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మేము స్వచ్ఛందంగా మేమే అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. మా వెనకాల ఉన్నవారు ఎవరు లేరు. మా ప్రాణాలు ప్రాణాలు తీసే ఈటెల రాజేందర్ ఉంటాడు, అతను మమ్మల్ని చంపేటప్పుడు వస్తే మీరు మీ ద్వారా మీ మీడియా ద్వారా తెలియండి. మాకు ఈగ వాలిన మా మీద ఎలాంటి మాకు చిన్న గీత పడ్డ కూడా దానికి ఈటెల రాజేందర్ బాధ్యుడు. నేను కొలుగురు సురేష్ను. నేను ఇంతకుముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసేది.
ఎస్ఎఫ్ఐ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని. మా ప్రాంతంలో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కంటే పేపరు కవరేజ్ నాది ఎక్కువ వస్తుండే. నన్ను అనేక సార్లు తనతో పనిచేయమని అడిగిండు. నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఓరియంటెడ్లో ఉండి వెళ్ళలేదు. కాలక్రమేణా ఏం జరిగిందంటే మాకు ఆయన ఎమ్మెల్యే కావడం, చాలాసార్లు ఆయన రిజైన్ చేయడం, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేము కూడా ఆయనకు సపోర్ట్ చేయడం, ఇట్లా నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఫైట్ చేస్తే నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్కు రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ కోసం కూడా వర్క్ చేయడం జరిగింది. అదే క్రమంలో 2014 రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత నేను వ్యక్తిగతంగా ఆయనకు ఉద్యోగరీత్యా దూరం ఉన్నా. అయితే నేను ఒక సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.